నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో సోమవారం గంగమ్మ మాత నూతన విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కొనసాగే ఈ మహోత్సవాల్లో తొలి రోజు గంగమ్మ మాత విగ్రహాన్ని గ్రామ ప్రధాన వీధుల గుండా శోభాయాత్రగా తీసుకెళ్లారు. గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శోభాయాత్రలో గ్రామస్తులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో ఊరేగింపును విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు మాట్లాడుతూ గంగపుత్రుల సంఘం ఆధ్వర్యంలో నూతన ఆలయ నిర్మాణం చేసి గంగమ్మ మాతను ప్రతిష్టాపన చేయడం గ్రామానికి గర్వకారణమని పేర్కొంటూ అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు. గంగపుత్ర సంఘం నాయకులు మాట్లాడుతూ ఆలయ నిర్మాణం మరియు విగ్రహ ప్రతిష్టాపనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ వేడుకల్లో భాగంగా రాబోయే రోజుల్లో వేద పండితుల సమక్షంలో యజ్ఞాలు, హోమాలు, ప్రత్యేక పూజలు, బుధవారం రోజు గంగమ్మ మాత విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అంబాబాయి గ్రామంలో గంగపుత్ర సభ్యులందరి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల యొక్క ఆధ్వర్యంలో గంగమ్మ గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఈరోజు విగ్రహాన్ని శోభయాత్ర చేస్తున్నాము. రేపు యజ్ఞము, ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించి మాకు చేయాలని కోరుతున్నాము. ఈరోజు అంబం గ్రామంలో బోయికులస్తులు గంగపుత్రుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో ఈరోజు మా గ్రామంలో గంగమ్మ గుడి కట్టుకోవడం జరిగింది. విగ్రహ ప్రతిష్టాపన ఈరోజు నుండి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ గ్రామంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు శోభయాత్ర, రేపు జలాభిషేకము, ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన, హోమము వేద పండితుల చేత ఎంతో ఉత్సాహంగా, ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈరోజు మేము 3 రోజుల పాటు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. దీనికి గ్రామంలో ఉన్న పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ప్రతి గ్రామం నుండి కూడా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా రావడం జరిగింది. గ్రామంలో కూడా గంగమ్మ తల్లి నెలకొంటున్నందుకు మా అందరికీ కూడా సంతోషంగా మేము భావిస్తూ గంగమ్మ తల్లి ఆశీస్సులు బోయికులస్తులకు, అలాగే గ్రామం పైన ప్రతి ఒక్కరి పైన ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. ఈరోజు అంబాబాయి గ్రామంలో గంగాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమైంది. ఎంతో ముచ్చటగా గంగాదేవి గుడి అనేది అందరం గంగపుత్రులు అందరూ కలిసి కట్టడం జరిగింది. గుడి చాలా బాగా కట్టిన అందువల్ల విగ్రహ ప్రతిష్టాపన కోసము అందరం కలిసి, ఊరందరూ ప్రజలందరూ కలిసి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు శోభయాత్ర, రేపు గంగా జలాభిషేకము, ఎల్లుండి విగ్రహ ప్రతిష్టాపన చేయాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో అన్నదానం కూడా ఉంటుంది. అలాగే విగ్రహ ప్రతిష్టాపన అనేది